Hello all, welcome to my channel Prabhu Reviews, and today's our movie review Star, directed by Ilan. అండ్ ఈ మూవీ చూసిన తర్వాత నా ఫీలింగ్ వచ్చేసి నాకైతే నిజంగా చెప్తున్నా మస్ట్ వాచ్ అని చెప్పచ్చు. ఈ మూవీ తమిళ్లో రిలీజ్ అయింది. తమిళ్లో రిలీజ్ అయ్యి తెలుగులో డబ్ అయ్యేసి ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. సో చాలామంది అయితే ఆల్రెడీ చూసుంటారు ఈ మూవీని. బట్ నేను అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు, ఎందుకంటే నేను అంతగా ఫోకస్ చేయలేదు ఈ మూవీ పైన. బట్ సడన్గా ఈ మూవీ చూడాలనిపించి చూసిన తర్వాత నాకైతే నిజంగా చాలా బాగా అయితే నచ్చింది. నేనైతే ఎందుకు మిస్ అయ్యానా అనుకున్నాను ఫస్ట్లోనే. సో నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మీరు కూడా ఇంతవరకు ఎవరైనా మూవీని చూడకపోతే కంపల్సరీ ఒక లుక్ అయితే వేసేయండి. ఎందుకంటే మూవీలో స్టార్టింగ్ స్టోరీ మాత్రం అలా ఉంటుంది. స్టోరీ లైన్ ఎంత బాగుంటుందంటే కళ్ళకు కట్టినట్టయితే మనకు చూపిస్తారు కొన్ని సీన్స్ అయితే. బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో వచ్చేసి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తను వచ్చేసి ఒక మంచి డైరెక్టర్ అండ్ మంచి యాక్టర్ అవ్వాలి, సినిమా ఇండస్ట్రీలో ఉండాలి, అలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలనేసి అయితే గొప్పగా కలలు కంటూ ఉంటాడు. బట్ రియాలిటీలోకి వస్తే తన దగ్గర అంత మనీ ఉండదు. పైగా తను జస్ట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. బట్ ఏదో సాదాసీదాగా ఒక ఉద్యోగం చేస్తూ లేదా ఏ పని చేయకుండా ఇంటికాడ ఉంటాడు. కానీ తన ఆశలు కోరికలు మాత్రము సినిమా ఇండస్ట్రీలోకి రావాలని, సినిమా వాళ్ళలో వెళ్ళాలని, ఆ ఫీల్డ్లో వెళ్ళాలని చాలా అయితే ఆశ. సో దానికోసం ప్రయత్నిస్తూ తనకు తను స్టార్టింగ్ స్టేజ్ నుండి ఎండింగ్ స్టేజ్ వరకు ఏమేమైతే జరిగాయి అనేటివి కళ్ళకు కట్టినట్టు చాలా అంటే చాలా స్పష్టంగా అయితే మనకైతే చూపించడం జరిగింది. నాకైతే నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ మూవీ మాత్రము. నిజంగా ఇలాంటి మూవీస్ నిజంగా హైదరాబాద్ వాళ్ళకైతే నిజంగా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్స్, అక్కడ పరిస్థితి, అక్కడ ఎలా ఏం జరుగుతుంది, మనము ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనం ఎలా ఫేస్ చేసామనేది కళ్ళకు కట్టినట్టయితే చూపిస్తారు. అందులో వంక పెట్టాల్సిన పని లేదు. సో మూవీలో యాక్టర్స్ గురించి మాట్లాడుకోవాలంటే తనైతే చాలా బాగా చేశారు. హీరో రోల్ చేసిన అతను చాలా అంటే చాలా బాగా చేశారని చెప్పచ్చు. తన యాక్టింగ్ అసలు రియలిస్టిక్గా ఉంటుంది, రియాలిటీగా ఉంటుంది. అండ్ అంతకన్నా మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే డైరెక్టర్ని అండ్ రైటర్ని చాలా అంటే చాలా నీట్గా అయితే స్క్రీన్ ప్లేని కానీ కథని కానీ నడిపించారని చెప్పచ్చు. నీట్గా అనేది మనకైతే చూపించారు. ఇది జస్ట్ రన్ టైం వచ్చేసి 2 hours 36 minutes అయితే ఉంటుంది. స్టోరీ లైన్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంతవరకు మీరు ఈ మూవీని చూసుంటే మీ ఫీలింగ్ ఏంటనేది కామెంట్ చేయండి. ఇంకా చూడాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూసేయండి. చూసి మీ ఫీలింగ్ అంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ నాకైతే నిజంగా పర్సనలీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ నేను ఈ మూవీకి రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ మూవీకి నా రివ్యూ రేటింగ్ వచ్చేసి ఐ గివ్ 8.5 out of 10. అండ్ ఈ మూవీకి IMDb రేటింగ్ వచ్చేసి 6.6 out of 10 అయితే ఇచ్చారు. సో దిస్ ఈజ్ అవర్ రివ్యూ. అండ్ నెక్స్ట్ రివ్యూతో అయితే మేము ముందుకు ఉంటాను. అంతవరకు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి.